ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడాలి. సో ప్రశాంత్ కిషోర్ ఇక్కడ బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిండు నిన్న. సో బీహార్లోని బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం 19,324 ఓట్ల మెజారిటీతో గెలుపొందిందట. సో గతంలో ఇదే ఈ బాంకీపూర్ నియోజకవర్గంలో నితిన్ నబీన్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడట. అంతకుముందు వాళ్ళ ఫాదర్ కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిండట. సో అట్లా దాదాపు 30 సంవత్సరాల నుంచి కంచుకోటగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో 30-40 సంవత్సరాల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించడం జరిగింది. సో ఇది భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకమైనటువంటి పవనాలు ఇస్తున్నాయని చెప్పేసి అనడానికి నిదర్శనంగా కనబడతా ఉంది. అయితే ఇందులో ఇంకొక కోణం కూడా ఉంటుంది. 2 రకాల కోణాలు కూడా మనం అనలైజ్ చేయాలి. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అవునన్నా కాదన్నా దగ్గర మిత్రు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఆయనపై రకరకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మొన్న బీహార్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి, ఎందుకో వెనకడుగు వేసిండు. దానికి కారణాలు కూడా రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక ఫోర్స్గా తయారు చేయాలి అనేటువంటి విషయం అయితే కనబడతా ఉంది. సో దానికి నరేంద్ర మోడీ సహకారం కూడా ఉన్నదని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగా బాంకీపూర్లో కూడా ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగమేమో అనేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ కంచుకోట లాంటి భారతీయ జనతా పార్టీ కంచుకోట లాంటి దానిలోనే ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. ఈవీఎంలు అంటే ఏదో చిన్న ఒక సీట్ ఇట్లా ఇచ్చినట్టు ఇచ్చి ఏదో పెద్ద స్కెచ్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో రకరకాల ఈవీఎంల మీద రకరకాల ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కొంత చర్చ జరగాలి కూడా. సో ఇక్కడ ఏం జరిగింది ఒకసారి చూద్దాం. బీజేపీ కంచుకోట ఎందుకు అనేది ఒకసారి చూసినట్లయితే, సో 2008 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత బాంకీపూర్ స్థానం ఏర్పడింది. అప్పటి వరకు దీన్ని పాట్నా వెస్ట్గా పరిగణించారు. సో పట్టణ స్థానమైనటువంటి ఇక్కడ విద్యావంతులు ఎక్కువ. 1995 నుంచి 2006 వరకు పాట్నా వెస్ట్ స్థానానికి నితిన్ నబీన్ తండ్రి నితిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. సో 2006లో ఆయన మరణంతో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నితిన్ నబీన్ మొదటిసారి గెలిచారు. బాంకీపూర్ ఏర్పడిన తర్వాత కూడా 2008, 2010, 2015, 2020, 2025లో నబీన్కే ఓటర్లు పట్టం కడుతూ వచ్చారు. సో ఈ నబీన్ ఈ ఏడాది జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం బాంకీపూర్ స్థానానికి రాజీనామా సమర్పించారు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అక్కడ ఆయన రాజీనామాతో వచ్చినటువంటి సీట్లో ప్రశాంత్ కిషోర్ గెలవడం జరిగింది. సో జన్ స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుపు రుచి చూశారు. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించారు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలవలేకపోయినప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసినటువంటి బాంకీపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో బోని కొట్టారు. నితిన్ నబీన్ కుటుంబానికి కంచుకోట అయినటువంటి స్థానాన్ని కైవసం చేసుకుని బీహార్లో బీజేపీ గట్టి సవాల్ ఇస్తున్నారు. దీంతో జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎదురైన తొలి ఎన్నికల సమరంలో నితిన్ నబీన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. మరోవైపు గుజరాత్లోని మంజల్పూర్ స్థానాన్ని అధికార బీజేపీ నిలబెట్టుకోగా మధ్యప్రదేశ్ దాటియా స్థానంలో ఓటర్లు కాంగ్రెస్కే పట్టం కట్టారు. 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలు వహించినట్టు ఉప ఎన్నికల ఫలితాలు ఎన్నికల సంఘం విడుదల చేసిందంటూ చూస్తా ఉన్నాం. సో బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,324 ఓట్ల మెజారిటీతో విజయబావుట ఎగురేశారు. పీకేకి 64,000 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి 44,000 ఓట్లు సాధించారు. ఈ ఒక్క గెలుపుతో ప్రశాంత్ కిషోర్కు 1000 ఏనుగుల బలం వచ్చిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అంటూ చూస్తా ఉన్నాం. సో 100% ఇది ప్రశాంత్ కిషోర్కు ఒక బలాన్ని ఇచ్చేటువంటి అంశం, అందులో నో డౌట్. కానీ ఇక్కడ 2 రకాల ఈక్వేషన్లే. ఒక సైడ్ విశ్లేషణ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి యొక్క స్థానం ఏదైతుందో బాంకీపూర్ స్థానంలో దాదాపు 30 సంవత్సరాల కంచుకోటగా ఉన్నటువంటి బీజేపీ కంచుకోటగా ఉన్నటువంటి ఆ స్థానంలో ఈరోజు ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది జాతీయ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నానికి నిదర్శనంగా కనబడతా ఉందని చెప్పేసి ఒక వెర్షన్ తెలుస్తూ ఉంటే, ఇంకొక వైపు ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మోడీకి దగ్గర మనిషి అనేది ఒక రకమైన నెరేటివ్ బయట అభిప్రాయం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగానే బీజేపీ సపోర్ట్ తోటి గెలిచిండు అనేది కూడా ఒక అభిప్రాయం తెలుస్తోంది. కావాలని ఎరైసిర్రు, కావాలని ప్రజలలో ఒక రకమైన చర్చ జరిగేలా చేసిర్రు అనేది కూడా ఒక వర్షన్ తెలుస్తూ ఉంది. సో రెండింటిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే అంటే బీజేపీ అంటే ఓవరాల్ సినారియో చూసినట్లయితే జాతీయ వ్యాప్తంగా బీజేపీకి ఈరోజు ఒక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనడానికి ఈ ఉప ఎన్నిక ఫలితం అనేది నిదర్శనం.
100% నిదర్శనం. సో అదే జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఈ గెలుపు వెనకాల కూడా సిజేపీ యొక్క పోరాటం ఖచ్చితంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో సిజేపీ చేసినటువంటి ప్రొటెస్ట్ కూడా అక్కడ ఉన్నటువంటి యువతను ఆలోచింపజేసేలా ఉన్నది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దానిలో భాగంగా యూత్ అంతా కూడా వన్ సైడెడ్గా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకు పట్టం కడితే ఎట్లుంటుందో చూద్దాం అనే ఒక ఆలోచన చేసిర్రా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. సో చూద్దాం, దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్గా వస్తే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.